ఆండాళ్ దివ్య తిరువళిகளே శరణం. ఈనాడు 15వ పాసురం అంటే 10వ గోపికని మేల్కొల్పుతోంది మన ఆండాళ్ తల్లి. 15వ పాసురంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గోపికల ద్వారా మన ఆండాళ్ తల్లి తెలియజేస్తోంది. ఆకించనత్వం అంటారు. అంటే సమస్త జగత్తుని పరిపాలించేటటువంటి స్వామి ముందు మనం ఎంత, మన జ్ఞానం ఎంత అని తెలుసుకునేటటువంటి, అంటే మనకి మనము తక్కువ చేసుకునేటటువంటి ఆ భావన అనమాట. ఆ తక్కువదనాన్ని ప్రదర్శించడం, ఒప్పుకోవడం అనేది ఎంత ఉత్కృష్టమైనటువంటిదో మనకి ఈ పాసురంలో ఆండాళ్ తల్లి తెలియజేస్తోంది. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ మనం అందులో ఉన్నటువంటి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. எல்லே இளங்கிளியே இன்னம் உறங்குதியோ செல்லென்றழையேன் மின் நங்கை மீர் போதுருகின்றேன் வல்லலை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயுரிதம் வல்லீர்கள் நீங்களே நானேதானாயுடுகா வல்லலை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தண்ணிக்கோள் வல்லானை கொன்றானை மாத்தாயை மாத்தளிக்க வல்லானை மாயனை பாடே లోరింబావాయ్. ఆండాళ్ దివ్య తిరువళిகளే శరణం. ఇందులో వీళ్ళందరూ కూడా గోష్ఠి అందరూ కూడా ఒక్కొక్క గోపికని మేల్కొల్పుతూ తీసుకువెళ్తున్నారు కదండి. 10వ గోపిక దగ్గరికి వచ్చారు. ఆ లోపల ఉన్నటువంటి గోపిక, నిద్రించేటటువంటి గోపిక బయట వాళ్ళతోటి మాట్లాడుతోందనమాట. నీకోసమే వచ్చాము, లేచి రమ్మని పిలుస్తూ ఉంటే ఎల్లే ఇళంగిళియే ముద్దు ముద్దుగా ముచ్చటగా మాట్లాడుతోందిట. అందుకని ఓహో లేత చిలక అంటున్నారు. చిలకలు కూడా చూడండి, మనం ఏది పలుకుతూ ఉంటే దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాయి. అందుకనే ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే చిలక పలుకులు అంటారు. అలా చిలక పలుకులు లాంటి పలుకులతోటి ఆ గోపిక మాట్లాడుతోందిట. ఇన్నమ్మురంగుదియో లేచి రమ్మంటూ ఉంటే వస్తున్నాను వస్తున్నాను అని లోపల ఉన్నటువంటి గోపిక మాట్లాడుతోందట. వీళ్ళు అంటున్నారు ఇంకా పడుకొని ఉన్నావు ఏమిటి అని కాస్త వెటకారంగా, నువ్వు పరిపూర్ణమైనటువంటి దానివి, సిల్లెండ్రళయ్యేన్ మిన్ నంగై మీర్, ఓహో లేత చిలుక, ఓ పరిపూర్ణురాలా అంటూ లోపల ఉన్నటువంటి గోపికని పలుకుతున్నారనమాట. పోదురుగిన్రేన్, పోదాం రమ్ము, ఇంకా ఎందుకు నువ్వు అట్లాగా పడుకొని ఉన్నావు, ఆ భగవంతుని యొక్క నామాల్ని పాడాలి, మన చేసేటటువంటి వ్రతం ఆలస్యం అయిపోతుంది కదా, ఇంకా పడుకొని ఉండడం భావ్యం కాదు. వల్లలయున్ కట్టురైఘళ్ పండేయున్ వాయురిదం, వాయురిదం మాట ఇచ్చావు కదా, సమయానికి వస్తాను, మీతో పాటు కలుస్తాను, వ్రతాన్ని అందరం కలిసి చేద్దాము అని. వల్లలయున్ కట్టురైఘళ్, పడుకొని ఉండి అట్లాగా రాకుండా ఉంటే ఫలితం ఏముంది, నువ్వు మాట కూడా ఇచ్చి ఉన్నావేమంటే, అబ్బబ్బా అట్లా మాట్లాడకండిర్రా, నా మనసును నొచ్చుకునేలాగా. వల్లయున్ కట్టురైఘళ్, మనసు చివుక్కుమనేటటువంటి మాటలు మాట్లాడకండి. పండే ఉన్వాయిరిదం అంటే వీళ్ళు, మరి నువ్వు మాట ఇచ్చావు కదా, ఇచ్చినప్పుడు రావాల్సినటువంటి బాధ్యత నీకు ఉంది కదా అని. సరే అందరు కలిసి వెళదాం అనుకుంటున్నప్పుడు అందరూ వచ్చారో లేదో అని ఈవిడికి సంశయం కలిగింది, లోపల ఉన్నటువంటి ఆవిడికి. వల్లీర్ఘళ్ నింగళే నానేదానాయుడుగా, మళ్ళీ ఈ సంశయాలతో పాటు వాళ్ళు అనేటటువంటి మాటల్ని నీదే తప్పు అంటే ఈవిడ కూడా నీదే తప్పు అన్నది. సరే అట్లా కాదని చెప్పేసి ఇంకా తన తప్పుని లేవకుండా ఆలస్యం చేసినందుకు గాను వల్లీర్ఘళ్ నింగళే నానేదానాయుడుగా, సరే నాదే తప్పు అని తన తప్పుని అంగీకరించిందట. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం, ఎవరైనా సరే మనం ఇప్పుడు భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నమస్కరించుకొని అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసవపు కృతజ్ఞో దుర్మాని స్మరపరవసో వంచనపర నృసింస పాపిష్ట కథమహమితో దుఃఖజలదే అపారాత్ ఉత్తీర్ణ తవ పరిచరేయం
అని భగవంతుణ్ణి నమో నమో వాంగ్మనసాతి భూమయే, నమో నమో వాంగ్మనసయేక భూమయే, నమో నమోనంత మహావిభూతయే, న ధర్మనిష్టోస్మి న చాత్మవేది న భక్తిమాన్ త్వచ్చరణారవిందో అకించనో నన్యగతి శరణ్యః. ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, అకించనత్వం అని. అంటే ఆ సాక్షాత్తు భగవంతుడు తెలియజేసినటువంటి భగవత్ సృష్టిని అంతా కూడా, అంత సృష్టి ముందు, అంత భగవంతుని ముందు మన తక్కువదనాన్ని ఒప్పుకుంటూ అమర్యాద, నేను ఏ జ్ఞానం లేనటువంటి వాడిని, మర్యాద తెలియనటువంటి వాడిని, మనల్ని మనము కాస్త తక్కువ చేసుకొని భగవంతుని ముందు ప్రణమిల్లాల్ట. అలాంటి తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అదే ఇక్కడ గోపిక చేస్తోందనమాట. వీళ్ళు నీదే తప్పు నీదే తప్పు అని అంటే, సరే తన తప్పు లేకపోయినప్పటికీ, ఉన్నా ఒప్పుకోవడం కష్టమే అవుతుంది మనకి, లేకపోయినా కూడా ఒప్పుకునేటటువంటి తత్వం ఆ గోపికకు ఉంది. కాబట్టి నానేదానాయుడుగా అంటోంది. లేదు లేదు, నాదే తప్పు, పొరపాటు అయిపోయింది, వచ్చేస్తున్నాను నానేదానాయుడుగా అంటే వీళ్ళు ఇంకా అయినా సరే ఆగట్ల. నాదే తప్పు అని ఒప్పుకున్నప్పటికీ కూడా అందరూ ఒప్పుకోరండి, ఇంకా సూటిపోటి మాటలతోటి అంటూనే ఉంటారు. వీళ్ళు కూడా వల్లలై నీ పోదాయ్ ఉనక్కెన్న వేరుడయ్యై, నీ వ్రతాన్ని నువ్వు ఒక్కదానివే చేసేసుకుందామనా, ఉనక్కెన్న వేరుడే, నీ పాటలు నువ్వే పాడుకోవడం, మా పాటలు మేమే పాడుకుంటూ ఉంటే అందరం కలిసి వెళదామనుకునేటటువంటి దానికి అర్థం ఏమన్నా ఉందా? నీ దారిని నువ్వే చేసుకుందామనా, నీ వ్రతాన్ని పూర్తి చేసుకోవాలనుకుంటున్నావా, నువ్వు సంపూర్ణమైనటువంటి దానివనా అని మాట్లాడుతున్నారనమాట. అయినా సరే చాలా ఓర్పుతోటి, సహనంతో ఆనాడు రామాయణంలో కూడా మనకి ఎన్నో రకాల నిదర్శనాలు దొరుకుతాయండి. ఒక భరతుడి విషయంలో కానీ, ఒక లక్ష్మణుడి విషయంలో కానీ, ఆఖరికి సీతాదేవి విషయంలో కూడా ఎన్నో రకాల సంఘటనలు ఉంటాయి. భరతుడు విషయానికే వస్తే, భరతుడు లేనటువంటి సమయంలో రాముడికి రాజ్యాన్ని ఇవ్వటం, పట్టాభిషేకం అని చేయబోతున్నాము అని చెప్పడము, ఆ తర్వాత లేదు పట్టాభిషేకం లేదు, అరణ్యవాసానికే వెళ్ళాలనుకున్నా కూడా ఆయన ఏమాత్రం బాధపడలేదు. ఇంటికి వచ్చిన తర్వాత భరతుడిని చూసి తన తల్లి హే రాజన్ అని సంబోధించడము, తండ్రి మరణించడము, అన్నగారు రాజ్యాన్ని ఇతనికి వదిలిపెట్టడము, ఈ మాటలన్నీ ఇవన్నీ కూడా భరతుడికి విపరీతమైనటువంటి బాధని కలిగించాయట. అప్పుడు ఆ భరతుడు ఏమనుకున్నాడు, వాళ్ళందరిది తప్పు అని ఆయన ఎత్తి చూపించలేదండి. నా దౌర్భాగ్యం, ఇది నా తప్పు, అందుకనే ఇట్లా జరిగింది, నేను లేకుండా ఉండడం ఇక్కడ అని తన మీద తప్పు వేసుకున్నాడట భరతుడు. అట్లాగే ఎన్నో రకాల తప్పులు మనం ఒప్పుకునేటటువంటి స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. ఒకవేళ చేయకపోయినా సరే ఒప్పుకునేటటువంటి స్వభావాన్ని మనం ఏర్పరచుకోవడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది. అంటే మనకి మనం తక్కువగా భావించేటటువంటి ఆ అకించనత్వాన్ని మనం ఏర్పరచుకోవాలి. అకించనో నన్యగతి శరణ్య, అన్యగతి శరణ్య, నాకు ఇంకా వేరే దిక్కు ఏది లేదు స్వామి, నీవే నాకు దిక్కు అని, అన్యదాహ శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనేటటువంటి ఆశ్రయాన్ని పొందడం అనేది భగవంతుని దగ్గరికి వెళ్ళి మనం అట్లాగా ప్రార్థించాలట. అట్లా రూక్షాక్షరాణి శృణ్వన్వై తదా భాగవతే వితాన్ అంటారు. అంటే రూక్షాక్షరాలు అంటే కఠినమైనటువంటి మాటలు ఒకవేళ ఎవరైనా పలికినప్పటికీ కూడా వాటిని స్వాగతిస్తూ మనము మనల్ని గాంగా అన్నారని వెంటనే రిటాలియేట్ చేయకుండా కాస్త ఓర్పుతోటి, సహనంతో ఉండగలిగిన నాడు భగవంతుని విషయకంగా, అంటే భగవంతునికి ఇష్టమైనట్టుగా మనం ప్రవర్తించగలుగుతాంట. అలాగే భగవంతుని పట్ల బాగా ప్రీతి కలిగినటువంటి ఈ గోపిక ఇంతటి ఉన్నతమైన మనము ఎన్నో రకాల విషయాలను తెలుసుకోగలుగుతాం. అలాగే ఇక్కడ ఈ గోపిక మనకి అందిస్తున్నటువంటి, అంటే మహానుభావులని సందర్శించినప్పుడు మనకి 3 రకాల విషయాలు కలుగుతాయిటండి. దర్శనం ఒకటి, భాషణం ఒకటి, స్పర్శనం ఒకటి. ఈ 3 విషయాల పట్ల మనం తరిస్తాంట. ఇప్పుడు సత్పురుషుల సహవాసం వల్ల అలా 3 విషయాల పట్ల మనం తరిస్తాం. ఇక్కడ ఈ గోపిక కూడా కనిపించాలి కదా, లోపల ఉండి అట్లా మాట్లాడితే ఎట్లా అనంటే, పోందెన్నికోళ్ కొన్రానై మాతాయై మాతళిక్క వల్లానై, వచ్చి బయటికి వచ్చి ఆ స్వామి నామాన్ని పాడదాము, కీర్తిద్దాము అనుకున్నారు కదా. ఇలా వీళ్ళు పిలవగానే బయటికి వచ్చి రమ్మని చేయబట్టుకొని లాగటం వల్ల 3 రకాలుగా కూడా వాళ్ళు పొందారు
అలా మహానుభావుల్ని సందర్శించినప్పుడు మనకి ఈ దర్శనము, భాషణము, తర్వాత స్పర్శనము కలగటం వల్ల మనం తరిస్తాము అని ఆ గోపిక యొక్క విషయాన్ని ఇక్కడ చెబుతూ వీరినందరినీ కూడా ఆ గోపిక తరింపజేసింది అని పిలుస్తూ ఉన్నారు, పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. అంటే వారి యొక్క భాషణం ద్వారా విషయం అర్థమైపోయింది. ఇక పట్టుకొని రా రా అని చేయి పట్టుకొని రావటం వల్ల స్పర్శనం ఏర్పడింది, స్పర్శ ఏర్పడింది. ఇక బయటికి రావటం వల్ల దర్శనం కూడా జరిగింది. ఇలా 3 విషయాలలో వీళ్ళని తరింపజేసింది అని అంటూ ఏం చేద్దాం మరి వచ్చి అందరూ అంటే వల్లానై కొన్రానై మాత్తాయై మాత్తళిక్క వల్లానై. గతంలో కృష్ణ పరమాత్మ బాగా మదం కలిగి ఉన్నటువంటి ఏనుగుని సంహరించాడే కువలయాపీడనము. ఆ కువలయాపీడన సంహారం చేసినటువంటి కృష్ణ పరమాత్మ గురించి మనం పాడదాము రండి అని ఈ గోపికని పిలుస్తూ ఉన్నారు కదా. ఏమిటి కృష్ణ పరమాత్మ అంటే మహామాయావి అండి. ఎన్నో ఆశ్చర్యమైనటువంటి గుణచేష్టితాలు చేసినటువంటి వాడు. మాత్తాయే మాత్తు అళిక్క వల్లానై, ఏనుగు యొక్క మదాన్ని అణిచేసినటువంటి వాడు. ఆ మదము అని అంటే ఇవన్నీ ఎవరు పెంచారండి? కంసుడు యొక్క రాజ్యంలో కదా. కంసుడు అంటేనే కామము. ఆ కామము మనలో అరిషడ్వర్గాలని, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని, అహంకార మమకారాలని వీటన్నిటినీ కూడా పెంచి పోషిస్తూ ఉంటుంది. అంటే మనలో ఉన్నటువంటి కామము వీటన్నిటినీ కూడా పెంచి పోషిస్తూ ఉంటుందన్నమాట బాగా. అది ఏం చెయ్యాలి? వీటన్నిటినీ ఉపయోగించి మన లోపల ఉన్నటువంటి కృష్ణుణ్ణి సంహరించాలి అని ఈ యొక్క కామానికి కోరిక, అంటే కంసుడికి కోరిక. మనవాడేం చేశాడు? ఆ లోపల ఉన్నటువంటి వీటన్నిటిని కువలయము అనేటటువంటి అహంకారాన్ని, ఆ కొమ్ములని పట్టి చీల్చి పెకిలించి కూకటి వేళతో సహా పెకిలించి పారేశాడు. అట్లాంటి వాడు మన కృష్ణయ్య. అంత ఆశ్చర్యమైనటువంటి గుణచేష్టితాలు చేసేటటువంటి మహామాయావి అయినటువంటి వాడు. మరి ఇంత అద్భుతమైనటువంటి విషయాల్ని తెలుసుకున్నటువంటి మనకి రేపటి రోజున అంటే 16వ రోజున ఆచార్య సన్నిధానానికి తీసుకువెళుతుంది మన ఆండాళ్ళ తల్లి. గురువు ఎందుకు, ఆచార్యుడిని మనం ఆరాధించడం దేనికి అనేది చక్కగా ఆ పాసురంల నుంచి నేర్చుకునే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.